హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎక్కడున్నారు జనాలను చూపిస్తున్నారు అనుకుంటున్నారా? అదే ఫ్రెండ్స్, రేపు శ్రీరామనవమి కదా, అందుకనే ఉత్సవాలు మొదలైనాయి అనమాట. సీతా శ్రీరాముల్ని కనిపిస్తుంది ఫ్రెండ్స్, చాలా దూరంగా అనిపిస్తుంది కదా, దగ్గరికి వెళ్ళి తీస్తాను చూడండి ఫ్రెండ్స్. ఇక చాలామంది అయితే వచ్చారు. ఈరోజు శ్రీరాముంది పెళ్లి కొడుకుని చేస్తున్నారనమాట. ఇక వాళ్ళ ఇద్దరిని పెళ్లి కొడుకుని చేసి రేపైతే తలంబ్రాలు వేస్తారు. చూడండి ఫ్రెండ్స్, సీతా శ్రీరామునికి పవలింపు సేవ చేస్తున్నారనమాట. చాలా అంటే చాలా గ్రాండ్గా చేస్తున్నారు. చాలామంది వచ్చారు, చూసేయండి. సాంప్రదాయబద్ధంగా ప్రతీది దగ్గరుండి చేస్తున్నారు అయ్యవారు. ఎంత బాగా చేస్తున్నారు. ఇక వాయిస్ ఓవర్ అయితే సాంగ్ పడుతున్నాడు ఇంకొక అయ్య సాంగ్ పాడుతుంటే ఇంకో స్వామివారు బాగా వాళ్ళని పవలింపు సేవ చేస్తున్నారు. ఇక్కడైతే రాముంది హోమం జరిగింది ఇందాకనే. మేము స్కూల్ నుండి ఇప్పుడే వచ్చాం ఫ్రెండ్స్. ఇంకా లేట్ అయింది 12:30కి. అందుకని ఇంకా హోమం అనేది బొట్టు పెట్టుకుంటున్నాం అనమాట. అందరము హోమం జరిగింది కదా, ముందే రావడానికి కుదరలేదనమాట పని నుండి. ఇంకా రౌండ్గా ఒక చుట్టూ వేద్దామని చెప్పేసి వెళ్తున్నాము. శ్రీరామునికి జిట్టు ముద్దలు అంటారు కదా, మామూలుగా పెళ్లి కొడుకుని చేసినప్పుడు 4 దిక్కుల జిట్టు ముద్దలు తీసేస్తారనమాట. ఇప్పుడు స్వామివారు బయట అయితే రేపు తలంబ్రాలు కాబట్టి మొత్తం టెంట్ వేసి రెడీ చేస్తున్నారు ఈరోజే. చూడండి, మేము ఒక రౌండ్ చుట్టేద్దాం అనుకుంటున్నాము. చూడండి, అందరూ చాలామంది దాకే వచ్చిండ్రు. ఇక్కడ వచ్చేసి తులసమ్మ అనమాట. ఇంకా చూపిద్దాం. ఇంకాస్త ముందుకెళ్తే 4 దిక్కుల జిట్టు ముద్దలు అనేది తీస్తారనమాట. ఇప్పుడు పెళ్లి కొడుకుని చేసింటారు కదా ఫ్రెండ్స్, మన ఊర్లో పందిరేసి పెళ్లి కొడుకుని చేస్తే ఎలా చేస్తారో అలాంటి పద్ధతులే రాముని వారికి కూడా చేస్తారనమాట. రేపు తలవాలు పడితే ఈరోజు రామునికి. చూడండి, ఇక్కడ వచ్చేసి ఇక సీతాదేవికి వ్రతం చేయిస్తారనమాట. ముందుగానే అన్నీ పెట్టేసి వ్రతం చేసి సీతాదేవి హోమం ఇక్కడ జరుపుతారు సపరేట్గా. ఇక్కడ వచ్చేసి అక్కడ కనిపిస్తుంది కదా సీతాదేవిది. ఇక్కడ మొత్తం అనేది ధాన్యాలు వేస్తారు కదా, పందిరి వేసినప్పుడు మొలకలు వస్తాయి, తెలిసే ఉంటుంది అందరికీ. అది ఫ్రెండ్స్, 4 దిక్కులా కూడా మొత్తం వ్రతం చేసి ప్రతిదీ హోమం చేసి సాంప్రదాయబద్ధంగా చేస్తారనమాట. ఇక్కడ వచ్చేసి సీతాదేవి హోమం. ఇక్కడ చూసారు కదా ఫ్రెండ్స్, జిట్టు ముద్దలు ఇలా తీస్తారు. ఇక్కడ వచ్చేసి రాముని వారి హోమము అయిపోయింది. ఇంకా రాముణ్ణి లోపలికి తీసుకొని వచ్చారు. 4 వైపులా జిట్టు ముద్దలు తీసేసి లోపలికి తీసుకొని వస్తారనమాట. ఇక్కడ చూడండి, చూసారా, క్లారిటీ కనిపిస్తుంది. దీని తర్వాత ఇప్పుడు సీతాశ్రీరాముని పవలింపు సేవ చేస్తారనమాట. ఇది చేసిన తర్వాత అందరికీ నైవేద్యం పెడతారు. ఆరతిస్తున్నారు, కనిపిస్తుందా ఫ్రెండ్స్? చాలా చివరికి ఉండడం వల్ల పిల్లలతో కనిపిస్తలేదు. మీకు కనిపిస్తుందా? కొద్దిగా కనిపిస్తుంది కదా. చాలామంది ఉన్నారు ఫ్రెండ్స్, చూద్దామని అందరికీ నేను ట్రై చేస్తున్నాను, అందుకని దగ్గరకు వచ్చేసాను. చూడండి, ఇక్కడ మీకు వీడియోలో క్లారిటీ కనిపిస్తలేదని చెప్పేసి మళ్ళీ ముందుకు వచ్చి చూపిస్తున్నాను. చూడండి, రెండోసారి పవలింపు సేవ చేస్తున్నారు. దీని తర్వాత అందరికీ ప్రసాదాలు అలాగే తీర్థ ప్రసాదాలు ఇస్తారనమాట. చూడండి ఫ్రెండ్స్, మొక్కేసుకోండి. ఇక రేపే శ్రీరామనవమి. అడ్వాన్స్గా అందరికీ శుభాకాంక్షలు ఫ్రెండ్స్. ఇక అందరికైతే తీర్థం అలాగే శతగోపురం పెడుతున్నారనమాట అయ్యవారు. దీని తర్వాత ఇక లైన్గా నింబడ్డారు. చాలామంది వరకు ఉన్నారు కాబట్టి కొట్లాడుకోకుండా ఇలా లైన్ క్యూ కట్టి ప్రతిదీ కూడా మంచిగా చేస్తారనమాట. ఇక ఇక్కడ వచ్చేసి మళ్ళీ ప్రసాదం, ఇందాక తీర్థం ఇచ్చారు కదా, ఇప్పుడు ప్రసాదం అనమాట. ఇది వచ్చేసి చింతపండు పులిహోర. చాలా బాగుంది ఫ్రెండ్స్, చాలా బాగుంది. టేస్ట్ అయితే సూపర్ ఉంది. మా పిల్లలు కూడా తినేస్తున్నారు అనమాట. ఇంకా అందరూ తిన్న తర్వాత ఇంటికి వెళ్ళిపోదామని అనుకుంటున్నాము. స్వామివారు వచ్చేసి వేరే దగ్గర మళ్ళీ అంటే కొంచెం బయట అందరికీ భోజనాలు ఏర్పాటు చేసాము. అక్కడ తినేసి వెళ్ళండి, ఇక తినకుంటే అంత వేస్ట్ అవుతుంది చేసిందల్లా అని చెప్పారు. సరే అని చెప్పేసి మా పిల్లలు చెప్తే ఇక్కడ తిన్నారు. తిన్న తర్వాత అక్కడికి వెళ్ళాము. ఫస్ట్ కాబట్టి కొంచెం మంది ఉన్నారు, లేకుంటే మా వెనకాలైతే క్యూ వస్తుందన్నమాట. ఇంకా తింటూ ఉన్నాము. అందరు తినేసి అక్కడికి భోజనాలకు వెళ్ళి తిన్నామన్నమాట. సూపర్ వడ్డించారు. టేస్ట్ అయితే సూపర్ ఉంది. అన్నీ మంచిగా కొద్దిగా పెట్టుకున్నామన్నమాట, వేస్ట్ చేయకూడదు అని చెప్పేసి. ఎవరైనా వచ్చి తింటారు కదా, ఎక్కువ ఎందుకని ఆడికైనా కొద్ది వేసినా విస్తరాకు నిండా పెట్టారనమాట. అన్ని రకాలు వడ్డించారు. సూపర్ ఉన్నాయి. టేస్ట్ అయితే చాలా బాగా ఎవరు వండినారు కానీ చాలా బాగా వండినారు అనమాట. మా పిల్లలు కూడా ఇక పులిహోర ఒక్కటే పెట్టుకున్నారు, బ్యాట్స్ ప్రసాదం అని.
మామిడికాయ పచ్చడి అయితే మా వాడు తింటానని ఏపించుకున్నాడు, తినలేదు. నేనైతే తీసుకున్నాను. మొన్న ఉగాదికి కొత్తగా పెట్టారనమాట ఇది. అందుకని కాస్త కారంగా ఉంది. చాలా బాగుంది. పెద్దవాళ్ళు తింటే మాత్రం, పిల్లలు కాబట్టి కొంచెం కారం తినలేరు కదా, అందుకే వాళ్ళు తినట్లేదు. సూపర్ ఉన్నాయి వంటలైతే. ఆ దేవునికి థ్యాంక్స్ చెప్పుకోవాలి. వండిన వాళ్ళకు కూడా ధన్యవాదాలు. చాలా బాగా మా కడుపు నిండా తిన్నామన్నమాట. ఇక రేపే శ్రీరామనవమి కదా, ఏర్పాట్లన్నీ జరుగుతున్నాయన్నమాట బయటొచ్చేసి. ఓకే ఫ్రెండ్స్, ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చింటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే మా ఛానల్ని ఫాలో చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.